మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసింది కూటమి సర్కార్. అప్పులు చేయడంలో చంద్రబాబు రికార్డు సృష్టిస్తున్నారు. వచ్చే మంగళవారం మరో 4600 కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధమైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలమేయడం ద్వారా వచ్చే మొత్తాన్ని సమీకరించి ఇవ్వనుంది. 8 ఏళ్ల కాల వ్యవధిలో 1800 కోట్ల, 16 ఏళ్లలో 1800 కోట్లు, 30 ఏళ్ల కాల వ్యవధిలో 1000 కోట్ల అప్పును చేయనుంది చంద్రబాబు సర్కార్. ఈ మేరకు ఆర్బీఐ నోట్ విడుదల చేసింది. అయితే ఈ నెల 7వ తేదీనే చంద్రబాబు ప్రభుత్వం 4400 కోట్లు అప్పు తెచ్చింది. ప్రస్తుతం చేస్తున్న అప్పుతో కలిపి చంద్రబాబు ప్రభుత్వం 23 నెలల్లోనే చేసిన మొత్తం అప్పు 3,56,655 కోట్లకు చేరనుంది. ఈ లెక్కన నెలకు సగటున 15,506 కోట్లు, రోజుకు 516 కోట్ల అప్పు చేసింది చంద్రబాబు సర్కార్.